నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ వివాదాలకు కేరాఫ్గా మారింది. ఏకంగా ప్రభుత్వ భూముల ఆక్రమణ పరిపాటిగా మారింది. ప్రభుత్వ భూమిలో శాశ్వత సిమెంట్ రోడ్డు వేశారు. ఈ రోడ్డుపై తమ వాహనాలు తప్ప ఇతర వాహనాలు రాకూడదని హుకుం జారీ చేశారు. గతంలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన ఆదిశంకర కాలేజీ యాజమాన్యం ఇప్పుడు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి మరో వివాదానికి తెరలేపారు. నెల్లూరు సరిహద్దులో ఉన్నటువంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి ఆదిశంకర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు అనేక విధాలుగా కూడా అక్రమాలకి, అదేవిధంగా అనేక రకాల భూ కబ్జాలకి ఈరోజు దారితీస్తుంది. వాళ్ళ కాలేజ్ వ్యక్తిగతంగా కోసము వాళ్ళ కాలేజ్ మీద సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు మాదిరిగా ఏదైతే విలేజ్లో సీసీ రోడ్డు ఏ విధంగా వేస్తారో ఆ విధంగా సీసీ రోడ్డు దాదాపు గత 10-15 రోజుల నుంచి కూడా దాన్ని సీసీ రోడ్డుకి వెళ్ళిపోయి వేసేసుకొని వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేనటువంటి నిరుపేదలకు ఒక న్యాయం, డబ్బు ఉన్నటువంటి పేదలకు ఒక న్యాయం ఈరోజు అధికారులు కూడా ఈరోజు చూస్తున్నారు. ఇకనే కానీ మండల రెవెన్యూ అధికారులు ఈరోజు తహసీల్దార్ గారైనా ఎవరైనా కూడా దాని మీద తక్షణ చర్య తీసుకొని వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ రోడ్డును కూడా ధ్వంసం చేసుకొని దానికి కావాల్సినటువంటి ఏవైతే పరిమితులు ఏవైతే ఆ పరిమితులను క్యాన్సిల్ చేసి వాటిలన్నీ కూడా రోడ్డుని కూడా గవర్నమెంట్కి ఆధీనం చేసుకొని పర్మిషన్ తీసుకున్న తర్వాత అన్ని రకాల హక్కులు, అన్ని రకాల విధులు వాళ్ళకు ఉంటే కూడా ఆ రోడ్డుని సాంక్షన్ చేయాలి. అసలు ఏ విధమైన పర్మిషన్ లేకుండా మీరు ఎట్టా రోడ్డు వేస్తారని చెప్పి కూడా మేము